హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అనుకునేటువంటి సందర్భంలో మరి గత 2 రోజులుగా కొత్త వార్తలనేవి మనం వింటూ ఉన్నాం. సో త్వరలో మనకి డిఎస్సితో పాటుగా టెట్ కూడా ప్రకటన ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి మనకి వార్తలనే వస్తున్నాయి. సో 2 ప్రకటనలు కూడా ఒకేసారి ఇచ్చి ముందుగా టెట్ పరీక్ష అనేది పూర్తి చేసి తరువాత డిఎస్సి పరీక్షను పూర్తి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. మరి 15వ తేదీన క్యాబినెట్ సమావేశం ఉంది. మరి ఆ క్యాబినెట్ సమావేశంలో డిఎస్సికి క్యాబినెట్ అనుమతి తీసుకోవాలి. ఎందుకంటే గతం సంవత్సరంలో తీసుకున్న క్యాబినెట్ అనుమతి ఇప్పుడు చెల్లదు. ఎందుకంటే అప్పుడు ఆ బడ్జెట్ కాదు కాబట్టి కొత్త బడ్జెట్లో నియామకాలు చేపడుతున్నారు. కాబట్టి ఈ బడ్జెట్లో నీ ఉపాధ్యాయ నియామకం కోసం మళ్ళా క్యాబినెట్ అనుమతి తీసుకోవాల్సి ఉంది. మరి అనేక మంది విద్యార్థులు అలాగే డిఎడ్ బిఎడ్ కాలేజీల యొక్క డిమాండ్స్ని పరిగణనలో తీసుకుంటూ ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ను మరియు డిఎస్సి నోటిఫికేషన్ని 2 ఒకేసారి విడుదల చేయాలనేటువంటి భావిస్తుంది అని చెప్పేసి మనకు వార్తలు అనేవి రావడం జరుగుతుంది. మరి ఆ వార్తలు త్వరలోనే మనకి ప్రభుత్వం నుంచి అధికారికంగా ధృవీకరణ అనేది కన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. మరి డిఎస్సితో పాటు టెట్ కూడా ఇచ్చినట్లయితే అందరికీ ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చినట్లే. ముఖ్యంగా ఎవరైతే టెట్ క్వాలిఫై కాకుండా మెగా డిఎస్సి అవకాశాన్ని మిస్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశం ప్రభుత్వం కల్పిస్తున్నట్టే. సో టెట్ నోటిఫికేషన్ ఇచ్చి 2 ప్రకటనలు కూడా ఒకేసారి ఇచ్చి టెట్ పరీక్షని 45 రోజుల నుంచి 60 రోజుల్లోగా పూర్తి చేసి ఆ తర్వాత మరో 45 రోజుల నుంచి 60 రోజుల్లోగా డిఎస్సి పరీక్షను కూడా పూర్తి చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తూ మొత్తం షెడ్యూల్ అంతటినీ కూడా సిద్ధం చేస్తుంది. మ్యాక్సిమం వచ్చే వారంలో మ్యాక్సిమం 15వ తేదీ మంగళవారం ఆ రోజు క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత వచ్చే వారం ఆఖరిలోగా మనకి టెట్ మరియు డిఎస్సి రెండిటికి సంబంధించి ప్రకటనలు విడుదలయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో జూన్లో టెట్ పరీక్షను అలాగే ఆగస్టులో డిఎస్సి పరీక్షను నిర్వహించేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ 2 పరీక్షలకి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఇప్పుడు కొత్తగా డిఎడ్ బిఎడ్ రిలీవ్ అయిన వాళ్ళు, ఇందులో కొత్త జనరేషన్లో ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఉన్నారు. మరి ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల కోసం టెట్కు అవసరమైనటువంటి సైకాలజీని మరి డిఎస్సికి అవసరమైనటువంటి సైకాలజీ అండ్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ని రెండింటినీ కలిపి ఒకే కోర్సులో మీకు ఎన్ఎస్కే లెర్నింగ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి మీకు ఎన్ఎస్కే లెర్నింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో పిఐఈ అండ్ సైకాలజీ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ మొత్తం అంతా కూడా ఒక్కటే కోర్సులో మీకు ఇంగ్లీష్ మీడియంలో ఎన్ఎస్కే లెర్నింగ్ నుంచి రావడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి ఈ కోర్సులో డిఎస్సి సిలబస్ ఉంది. మరి ఇప్పుడు ఈ టెట్ నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని ఇదే కోర్సులో మేము మీకు ఈ తక్కువ ప్రైస్ కోర్సులోనే టెట్ సిలబస్ను కూడా టెట్ సైకాలజీకి సంబంధించినటువంటి చైల్డ్ డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ పెడగాగీతో సహా ఈ కోర్సులో మొత్తం అంతా కూడా మీకు మేము ఇన్ఫర్మేషన్ వీడియోస్ మెటీరియల్స్ అలాగే టెస్ట్ సిరీస్తో సహా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే త్వరలో తెలంగాణలో రిలీజ్ అవ్వబోయే టెట్ నోటిఫికేషన్ కూడా మరి తెలంగాణ డిఎస్సి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కోర్సులో సో తెలంగాణ విద్యార్థులకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కోర్స్ అనేది ఉంది ఇంగ్లీష్ మీడియంలో. మరి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం కోర్సులోనే టెట్కి అవసరమయ్యేటటువంటి సైకాలజీ మొత్తం వీడియోస్ అన్నిటినీ కూడా ఈ కోర్సులోనే మీకు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల కోసం పూర్తి స్థాయిలో సైకాలజీ అండ్ పర్స్పెక్టివ్స్ని పూర్తి స్థాయిలో అందిస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ యాప్ మీకు ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్. సో ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో క్లాసెస్ యొక్క వీడియోస్
అలాగే పీడిఎఫ్ మెటీరియల్స్, అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా మీకు మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో నోటిఫికేషన్ రాగానే ప్రతిరోజు కూడా 20 మార్కులతో ప్రతిరోజు కూడా ముందుగా మీకు షెడ్యూల్ ఇచ్చి టెస్ట్ సిరీస్ అనేవి ఆల్రెడీ ఉన్న టెస్టులు కాకుండా మరికొన్ని టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. సో నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత ఆ టెస్ట్ సిరీస్ అనేది ప్రారంభమవుతుంది. వాటికి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా మీకు ఇదే కోర్సులో మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే మ్యాథమెటిక్స్ పెడగాగి, సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో డిఎస్సి కానీ గురుకుల కానీ టీజీటీ పీజీటీ కానీ ఇంగ్లీష్ మీడియంలో మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు మ్యాథమెటిక్స్ పెడగాగిని ఇంగ్లీష్ మీడియంలో అందిస్తున్నటువంటి యాప్ ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్. సో కాబట్టి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందండి. థ్యాంక్ యూ.